హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టు ఫైన్. సంక్రాంతి అంటే ముగ్గులు హరిదాసులే కాదు, ఇలా పిండి వంటలు కూడా చేసుకోవడం ఆనవాయిగా వస్తుంది. సో ఈ రోజు నేను మీకు పర్ఫెక్ట్ పోకుండలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 1 కేజీ కొత్త రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి, లేదా మీ రిక్వైర్మెంట్కి తగిన క్వాంటిటీలో తీసుకోండి. ఈ బియ్యాన్ని ఒకసారి కడిగి 18 గంటలు నానబెట్టాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇంకో 2 సార్లు కడిగి ఆ తర్వాత స్ట్రెయినర్లో వేసి ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసేయండి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఈ బియ్యాన్ని పల్చగా పరిచి నీడలోనే కొద్దిసేపు ఆరబెట్టండి. బియ్యాన్ని ముట్టుకుంటే తడి తగలకూడదు, కానీ బియ్యం లోపల చెమ్ము ఉండాలి. ఈ బియ్యాన్ని ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండిని 2 సార్లు జల్లెడ పట్టాలి, అంటే ఒకసారి జల్లెడ పట్టిన తర్వాత కింద సేకరించిన పిండిని మళ్ళీ జల్లెడ పట్టాలి. మిక్సీలో వేసి తీసిన ఈ పిండి చెమ్మగానే ఉంటుంది. ఇలా జల్లెడ పట్టిన తర్వాత వచ్చిన సాఫ్ట్ ఫ్లోర్ని మాత్రమే మనం పోకుండలకి యూజ్ చేయాలి. జల్లెడలో మిగిలిన నూకని ఇంకాస్త బియ్యాన్ని కలిపి మళ్ళీ మిక్సీ పట్టి ఇలాగే మీకు సరిపడగా క్వాంటిటీ వచ్చే వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఈ పిండిని యూజ్ చేసే వరకు ఇలాగే మాయిస్ట్గా ఉండాలి. అంటే ఈ పిండిని మొత్తం దగ్గరగా చేసి ఒక కాటన్ క్లాత్ని తడిపి బాగా పిండేసి అలా మాయిస్ట్గా ఉన్న గుడ్డని ఈ పిండి మీద వేయాలి. ఇంకా ప్రెస్ చేస్తే ఇలా పిండి ముద్దలా ఆగాలి. ఇప్పుడు ఒకటే రకమైన కప్ అయినా గ్లాస్ అయినా త్రూ అవుట్ ద ప్రాసెస్ వాడండి. కొలతలు కరెక్ట్గా చూపించడానికి నేను ఇక్కడ 1 కప్పు బెల్లంతో పోకుండల్ని తయారు చేస్తున్నాను. మీ రిక్వైర్మెంట్కి తగినట్లుగా మీరు కొలతల్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న పెనాన్ని పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి 1 కప్పు బెల్లాన్ని వేసి 1/2 కప్పు నీళ్ళని వేయండి. పోకుండలు పర్ఫెక్ట్గా రావాలంటే ముందు పాకం పర్ఫెక్ట్గా రావాలి, కాబట్టి పాకం పట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. పాకం మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేలోపు పక్క బర్నర్ల మీద హై లేదా మీడియం ఫ్లేమ్లో అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టి అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేయండి. నెయ్యి వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ గసగసాలు ఇంకా కొన్ని కట్ చేసిన జీడిపప్పులు వేసి బాగా ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/4 కప్పు తురిమిన కొబ్బరిని వేసి మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. టెక్నికల్గా ఇవేమీ వేయకుండా పోకుండల్ని ప్లెయిన్గా చేసుకోవచ్చు, కానీ ఇవి వేసి చేసినంత టేస్టీగా అయితే ఉండవు. ఒకసారి ఇలా చేసుకొని తింటే ప్రతిసారి ఇలానే చేసుకొని తింటారు. ఇప్పుడు స్టవ్ని టర్న్ ఆఫ్ చేసి పర్ఫెక్ట్ కలర్లో ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు పాకం దగ్గరికి వెళ్ళిపోదాం. పాకం ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్న తర్వాత పాకం ఇలా కలర్ మారితే పక్కన ఒక గిన్నెలో నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటర్ని తీసుకొని ఉంచుకోండి. ఆ వాటర్లో ఇలా 1 డ్రాప్ పాకాన్ని వేస్తే ఇలా చెదిరిపోయింది అనుకోండి, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ కాదనమాట. అదే వాటర్లో వేసినప్పుడు ఇలా చుక్క కరెక్ట్గా అలా ఉండి మనం దగ్గరకు తీసినప్పుడు ఉండలా అయితే అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని ఈ పాకంలో వేసేయండి. స్టవ్ని టర్న్ ఆఫ్ చేసి ఇలాచీ ఒకటి గ్రైండ్ చేస్తే మెత్తగా నలగదు కాబట్టి అందులో కొంచెం పంచదార వేసి దాన్ని గ్రైండ్ చేసి ఆ పౌడర్ని 1 టీ స్పూన్ ఈ పాకంలో వేయాలి. అఫ్కోర్స్ ఈ స్టెప్ కూడా ఆప్షనల్లే, కానీ రుచి కోసం ఫాలో అవడంలో తప్పలేదు. ఇలాచీ పౌడర్ వేసాక ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి. పాకం ఇలా వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. చూసారుగా, మనం ప్రిపేర్ చేసినప్పుడు పిండి ఎలా అయితే ప్రెస్ చేస్తే ముద్దలా ఆగిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. బెల్లం వేసిన అదే కప్పులో ఇప్పుడు బియ్యం పిండిని తీసుకొని 1 కప్పు తర్వాత 1 కప్పు యాడ్ చేసుకోండి. నాకు 1 కప్పు బెల్లానికి 3 కప్పులు బియ్యం పిండి పట్టింది. చలివిడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఈ వంటకానికి దూరంగా పెట్టండి. లేకపోతే పోకుండలు చేసేలోపు వాళ్ళు సగం చలివిడిని వేసేస్తారు. ఈ చలివిడి అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లాస్ట్ వరకు కూడా ఈ చలివిడి చల్లారకూడదు, కనీసం గోరువెచ్చగా అయినా ఉండాలి. కాబట్టి ఒక ప్లేట్ని మూత వేసేయండి. చలివిడిని ఇలా బీటలు లేకుండా ఉండలు చేయాలి. అంటే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా నున్నగా ఉండ చేసిన తర్వాత స్టవ్ మీద హై ఫ్లేమ్లో అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి తగిన ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉండల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉండ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అస్సలు టచ్ చేయకండి. ఆ తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి జాగ్రత్తగా రెండో వైపుని ఉండని తిప్పి ఫ్రై చేయండి. పోకుండలకి పాకం మాత్రమే కాదు, ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మంటని ఫ్రైయింగ్కి తగినట్లుగా హైకి లోకి మార్చుకుంటూ పోకుండల్ని ఫ్రై చేయండి. పోకుండకి బీట్ వస్తే కంగారు పడి అటు ఇటు తెగ కదిపేయకండి. అది ఫుల్గా ఫ్రై అయ్యి పర్ఫెక్ట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి సెట్ అయిపోతుంది.
ఒకవేళ పెద్ద పెద్ద బీటలు వచ్చేసి పోకుండా మొత్తం విడిపోతుంటే పాకం కన్సిస్టెన్సీ, చలివిడి కన్సిస్టెన్సీ లేదా ఉండ సరిగ్గా చేయట్లేదా, ఆయిల్ తగినంత వేడిగా లేదా గరిటతో మీరు ఎక్కువ సార్లు తిప్పేస్తున్నారా అన్నది చూసుకొని చేంజెస్ చేసుకుంటూ పోకుండలు ప్రిపరేషన్లో ప్రొసీడ్ అవ్వండి. ఇంకా మీరు పెట్టిన బాండీ సైజుకి తగినట్లుగా పోకుండలు ఇలా తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేసి ఫ్రై చేసేద్దామంటే అవన్నీ పాడైపోతాయి. ఎందుకంటే గరిటెతో తిప్పేటప్పుడు క్లమ్జీగా అయిపోతుంది కాబట్టి. ఇలా బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయిన తర్వాత బయటకు తీసేసి హ్యాపీగా టేస్టీ పోకుండల్ని సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.